ఫస్ట్ మ్యాచ్ లో ఓటమికి సౌత్ ఆఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియాను 51 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ ను సమం చేసింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 90 పరుగులు చేయగా ఫెరీరా 30 పరుగులు చేశాడు. డికాక్ ఫస్ట్ బాల్ నుంచి ఎదురుదాడి చేశాడు. హర్షదీప్ వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ నే 6 కొట్టి పరుగుల వేటను ప్రారంభించాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అనంతరం 90 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక 214 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 రన్స్కే ఆల్అవుట్ అయింది. తిలక్ వర్మ ఒక్కడే 62 పరుగులతో రాణించగా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్కే పెవిలియన్కు చేరడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. గిల్ డకౌట్ కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 5 పరుగులు చేసి తన చెత్త ఫామ్ను కంటిన్యూ చేశాడు. జితేష్ శర్మ 27, హార్దిక్ పాండ్యా 21, అక్షర్ పటేల్ 21 పరుగులు చేశారు. తిలక్ వర్మ ఒంటరిగా పోరాడినా ఇండియాను గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య మూడో టీ20 ఈ నెల 14న ధర్మశాలలో జరగనుంది.